ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయని విన్న వెంటనే టెన్షన్ స్టార్ట్ అవుతుందా? పడుకున్నా కూడా మనసు ప్రశాంతంగా ఉండటం లేదా? ఇక్కడ సమస్య మీకు కాదు, టెన్షన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవడమే. మరి ఈ ఎగ్జామ్ స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకుందామా? ఎగ్జామ్ టెన్షన్ అంటే ఏంటి? ఎగ్జామ్ టెన్షన్ అంటే చదివిన వాటిలో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్కి కూడా ఎగ్జామ్స్ ముందు లేదా ఎగ్జామ్స్ టైంలో వచ్చే అసహ్యమైన టెన్షన్. మనం బాగా ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేకపోవడం, తెలిసిన విషయాలు మర్చిపోవడం. ఇది చదివని కారణం కాదు, మన మనసు టెన్షన్కు లొంగిపోయిన కారణం. ఈ ఫీచర్స్ కనిపిస్తే అర్థం చేసుకోండి, ఇది ఎగ్జామ్ యాంగ్జైటీ అని. స్టమక్ లో బటర్ఫ్లైస్ లా ఫీల్ అవ్వడం, హెడేక్, చేతులు కాళ్ళు వణకడం, చిన్న విషయాలకే భయం, కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, ఏదో తప్పుడు జరుగుతుందని అనిపించడం, క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే మైండ్ బ్లాక్ అవ్వడం, క్వశ్చన్ అర్థం కావడం లేదు అనిపించడం, టైం సరిపోవడం లేదని టెన్షన్. నెంబర్ 3 వచ్చేసి ఎగ్జామ్ ఫియర్. ఎందుకు వస్తుంది? మెయిన్ కారణం ఏమిటో తెలుసా మీకు? మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ ఫెయిల్ అవుతామని భయం. మనం వాట్ ఇఫ్ అంటే ఏమవుతుందో అనే క్వశ్చన్తో మన మనసు నిండిపోతుంది. పాస్ కాకపోతే, మార్క్స్ తక్కువ వస్తే గనక పేరెంట్స్ డిసప్పాయింట్ అవుతారో ఏమో అని భయం. ఇవన్నీ మన ఫోకస్ ని డిస్టర్బ్ చేస్తాయి. ఇంకా ప్రిపరేషన్ లేకపోవడం, టైం మేనేజ్మెంట్ లేకపోవడం, ఎక్కువగా ఆలోచించడం ఫియర్ ని పెంచుతాయి. ఎగ్జామ్స్ ఫియర్ ని ఓవర్కమ్ చేయాలంటే మన మైండ్ కి క్లారిటీ ఇవ్వాలి. అది ఎలా? బలమైన ప్రిపరేషన్ తో ప్లాన్ చేయండి. సిలబస్ ని చిన్న చిన్న పార్ట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయండి. ప్రతిరోజు ఎంత చదవాలో క్లారిటీ ఉండాలి. చదవడానికి ఎప్పుడు పెద్ద సిలబస్ చూసి భయపడకండి. ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత టైం పడుతుంది అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ సిలబస్ మొత్తం ఒక బుక్ లేదా లిస్ట్ రూపంలో తీసుకోండి. అది ఎంత పెద్దదైనా పర్వాలేదు. డోంట్ టెన్స్. ఇప్పుడు ఈ బుక్ ఆర్ లిస్ట్ ని చిన్న చిన్న టాస్క్ లా ఇలా డిస్ట్రిబ్యూట్ చేయాలి. చూద్దామా అదేంటో? స్టెప్ నెంబర్ 1, ప్రతి సబ్జెక్ట్ లో ఉన్న చాప్టర్స్, టాపిక్స్ లిస్ట్ చేసుకోండి. ఒక చాప్టర్ లో 10 పేజీలు ఉన్నాయనుకుంటే దాన్ని 2x2 పేజీలు పార్ట్స్ లో డిస్ట్రిబ్యూట్ చేయండి. ఎగ్జాంపుల్, 100 పేజీలున్న బుక్ ఉంటే గనక రోజుకు 10 పేజీలు చదివితే 10 days లో పూర్తవుతుంది. అవునా? నౌ స్టెప్ నెంబర్ 2 వచ్చేసి ఎవ్రీడే చదవడానికి ప్లాన్ చేయడం. ఇప్పుడు మీ టైం టేబుల్లో ప్రతిరోజు ఎంత టైం చదవగలమో నిర్ణయించండి. ఎగ్జాంపుల్, రోజుకి 2 hours స్పెండ్ చేస్తే ఆ టైంలో 2 to 3 టాపిక్స్ చదవగలరా లేదా చూడండి. ఎవ్రీడే ఒక స్మార్ట్ టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ చిన్నదైనా సరే పూర్తి చేయగలిగితే ఆ సంతృప్తి చాలా మోటివేషన్ ఇస్తుంది. నౌ స్టెప్ నెంబర్ 3 వచ్చేసి రివిజన్. లాస్ట్ డే చదివిన వాటిని రివైజ్ చేయడానికి 1 to 2 hours పెట్టుకోండి. రివిజన్ వల్ల నిద్రలో కూడా ఆ టాపిక్స్ గుర్తుంటాయి. అంతే, సిలబస్ ఎంత పెద్దదైనా చిన్న చిన్న స్టెప్ లాగా విభజిస్తే ఆ పని చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మీ స్టడీ టార్గెట్స్ ని లిస్ట్ చేసుకోండి. డైలీ స్టెప్ బై స్టెప్ ముందుకు సాగండి. మీ స్టడీ ప్లాన్ తో మీ లక్ష్యం చేరుకోవడం ఖాయం. ప్లాన్ చేయండి, సక్సెస్ ని చేరుకోండి. రివైజ్ చేయండి. లాస్ట్ మినిట్ స్టడీ కంటే కొన్నిసార్లు రివిజన్ చేయడం ఉత్తమమనే చెబుతాను. గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్ అనేది భయాన్ని జయించే మెయిన్ కీ అన్నమాట. ఈ టిప్స్ ఫాలో అవ్వండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. పోస్ట్ పోన్ చేయడం మానండి. తర్వాత అని చెప్పకుండా వెంటనే స్టార్ట్ చేయండి. ఒకసారి 5 నిమిషాలు స్టార్ట్ చేస్తే ఫ్లోలో వెళ్తారు. ఎగ్జామ్స్ అనేవి లైఫ్ ఎండ్ కాదని గుర్తుపెట్టుకోండి. మార్క్స్ అనేవి మంచి భవిష్యత్తుకి ఒక స్టెప్ మాత్రమే. కాన్ఫిడెన్స్ తో, క్లారిటీతో చదవండి. విజయం తప్పకుండా మీదే అవుతుంది. పరీక్ష భయాన్ని చూసి భయపడకండి. అది కూడా మీ సక్సెస్ కి ఒక పరీక్ష మాత్రమే. యు గాట్ దిస్, ఐ థింక్. ఈ టిప్స్ నచ్చాయా? పరీక్ష భయాన్ని ఓవర్కమ్ చేయడంలో ఇవి మీకు ఎలా సహాయపడ్డాయో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు నా ఛానల్ ని అంటే తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్టడీ స్మార్ట్, స్టే స్ట్రాంగ్ అండ్ స్టే ఫోకస్డ్.